అన్న చెప్పండి. నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. అంటే మీరెట్లా చూస్తున్నారు? సమర్థిస్తున్నారా? సీ అక్క మీకు ఆల్రెడీ తెలిసినోళ్ళే మీరు ఉస్మానియాలో అనేక ఉద్యమాలలోకెళ్ళి చూసినోళ్ళు. డెఫినెట్‌గా తప్పు ఎప్పుడైనా జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి. ఆహ్, ఆ సరిదిద్దుకునే ఉద్దేశంలో మీరు ఏదైతే చెప్తున్నారో ధర్మేంద్ర ప్రధాన్ గురించి, ఇవాళ వ్యవస్థలను గౌరవిస్తూ ఇవాళ బీజేపీ పార్టీ ఏదైతే చేసిందో దాన్ని స్వాగతిస్తున్నాం. అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా అంటే యువత గురించి కానీ దీనిలో చాలా అనేక కోణాలున్నాయి. ఆ ఆ ఉద్యమం ఏ బేస్‌లో జరిగింది? దాని వెనుకున్నది ఎవరు? దానికి ఏ విధంగా ఫండింగ్ వచ్చింది? లేకపోతే ఆహ్, ఏ రకంగా అంటే దానికున్న బ్యాక్‌గ్రౌండ్ ఆ ఉద్యమాన్ని, దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనేది ఆహ్, దాన్నంతటికి తీసుకుంటే అది మిగతా కోణం. అది మాట్లాడదాం. అది మాట్లాడే ముందు ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నదో నిజంగా దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా ఆహ్, తను అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఇవాళ దేశంలో అనేక సందర్భాలలో అనేక రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పరిపాలించినప్పుడు కూడా మొన్నటికి మొన్న హిమాచల్ ప్రదేశ్ కానీ అక్కడ కూడా చూసుకుని ఉంటే అనేక రాష్ట్రాలలో అనేక విధాలుగా ఏది మన పేపర్ లీకేజీలు కావడం జరిగింది. ఇక ముఖ్యంగా తెలంగాణ గురించి తెలుసు, తెలంగాణ యువత గురించి తెలుసు, తెలంగాణ ఆకాంక్షలు దేని గురించో కొట్లాడుకున్నామో అది కూడా మీకు తెలిసిన విషయమే. బట్ నేనేమంటున్నా అంటే గడిచిన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో అనేక రకాలుగా పేపర్లు లీకేజ్ అయినాయి. గ్రూప్ 1 పేపర్లు లీకేజ్ అయినాయి. దాని తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మూల్యాంకన కరెక్ట్ చేయలేదని చెప్పేసి దగ్గర 27 మంది తమ తల్లిదండ్రుల పిల్లల కడుపు కోత కూడా ఇవాళ చేసింది ఏంటంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. దాని తర్వాత 10th క్లాస్ ఏదైతే ఉన్నాయో పేపర్లు అనేక సందర్భాలలో 10th క్లాస్ పేపర్లు కూడా అనేక సందర్భాలలో లీకేజ్లు అయినాయి. సో నేనేమంటున్నా అంటే ఇవాళ ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ గురించి కానీ లేకపోతే పేపర్ లీకేజ్ గురించి కానీ లేకపోతే బీజేపీ పార్టీ గురించి కానీ మాట్లాడే మీరు ఇవాళ మరి మీరేం చేస్తున్నారు? ఇవాళ మీ కింద ఏమేం జరిగినాయి? మీకు 10 ఏళ్ళు పరిపాలించిన 10 ఏళ్ళు మేము ఇచ్చినాం కదా. మరి మీ హయాంలో ఉన్న విద్యాశాఖ మంత్రులు కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? కేటీఆర్ గారు మీరు మాట్లాడాలి కదా. నేనేమంటున్నా అంటే ఒక విద్యార్థి నాయకునిగా నీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో నువ్వు చేయని పనిని నువ్వు ఇప్పుడు మాట్లాడే రైట్ నీకు లేదు కదా. పోనీ ఇప్పటికైనా జనసేన పార్టీ నుంచి నేను ఒక డిమాండ్ చేస్తున్నాను, ఒక సంపత్ నాయక్గా, ఒక ఓయూ బిడ్డగా, ఒక ఉద్యమకారునిగా, లేకపోతే ఒక విద్యార్థి నాయకునిగా నువ్వు గతంలో ఎట్లా నువ్వు సమర్థించుకున్నావు? ఏంటిది ఇది? ఎంత గొప్పగా కేటీఆర్ గారు ఇద్దరు పిల్లల తండ్రిగా అట్లాగే ఈ భారతదేశ పౌరుడిగా వారి మీద జరుగుతున్న దాడులు నిజంగా నాకు నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మనిషి అనే వాడికి ఎవరికైనా సరే మనసట్టు ఉంటే ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత మనసు చలించక ఇద్దరు టీనేజ్ పిల్లల తండ్రిగాట ఆ విద్యార్థులు చూసిన దానికట, చేసిన దానికట, ఉద్యమానికట కళ్ళు చెమర్చినాయట, బాధపడుతున్నాడట. మిస్టర్ మై డియర్ రెస్పెక్టెడ్ కేటీఆర్ అన్న, వచ్చినావు కదా ఉస్మాన్ యూనివర్సిటీకి అనేక సందర్భాలలో. ఉద్యమాన్ని మా భుజాలపైన వేసుకున్నాం కదా. 1600 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకొని మాకు ఉద్యోగాలు వస్తాయని మీకు రాజ్యం అప్పచెప్పినామన్నా. మరి మా కడుపు ఎట్లా కొట్టిండ్రన్న మీరు? గ్రూప్ 1 పేపర్లు లీకేజ్ చేసింది మీ ప్రభుత్వంలోనే అన్న. మేము ఉద్యమాలు చేస్తే మా పైన లాఠీలు జులిపించారు కదా. ఎంత దౌర్భాగ్యం అంటాక కనీసం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకును కూడా లేపేస్తామన్నారు వీళ్ళు. ఇప్పుడు వచ్చి సుతపూస మాటలు మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప మాటలు అంటే. కానీ తెలంగాణ వచ్చాక ఒక ఎంసెట్ పేపర్ లీకేజ్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ తక్కువ మార్కులు వచ్చిన దాదాపు 91 మంది సూసైడ్లు, ఒక టీఎస్పీఎస్ ఎగ్జామ్ లీకేజ్. ఒక నిమిషం, ఇంటర్మీడియట్ స్టూడెంట్లు లేదా 10వ తరగతి ప్రశ్నాపత్రాల్లో గతంలో 10వ తరగతి పరీక్షలు ఫెయిల్ అయిన పిల్లలు గతంలో ఇదివరకు ఎప్పుడు జరగలేదు ఆత్మహత్యలు? నాకు తెలియదు. ఇదివరకు ఎప్పుడు జరగలేదా మానసిక కేటీఆర్ అన్న, నీ మాట వింటే ఊసరవెల్లి కూడా అది పారిపోతుంది కావచ్చు. ఊసరవెల్లికి సంబంధించిన అధ్యక్షుడు నేను చేస్తారు కావచ్చు. షేమ్ షేమ్ షేమ్.
దొంగే వచ్చి నేను దొంగ పోతుండు అనకు. మేము బీజేపీ పార్టీతోని కూటమిలో ఉన్నా కానీ ఆ శక్తులు అక్కడ ఏమేమి జరిగినాయో యావత్ దేశం మొత్తం చూసినాయి ఇవాళ. అయినా కానీ మిగతా దగ్గరికి మేము పోకుండా గౌరవనీయులు బీజేపీ ప్రభుత్వం అంటే అందుకే వెంటనే సమర్థిస్తున్నారా? కూటమిలో ఉన్నందుకు సమర్థిస్తారా? నన్ను మీరు బాగా చూస్తారక్క. నన్ను మీరు దగ్గరికి వెళ్ళి చూసిండు. ఉద్యమాలను జరిగేటప్పుడు మీరు నన్ను చాలా దగ్గరికి వెళ్ళి చూసిండు. నేను దేన్ని సమర్థించను, తప్పును తప్పే అంటాను. ఇవాళ వాళ్ళు తప్పు ఒప్పుకొని, అంటే లేట్ అయినా కానీ తప్పు ఇవాళ జరిగింది కొన్ని లక్షల మందికి అని చెప్పేసి వాళ్ళు ఇలా తప్పు ఒప్పుకొని రాజీనామా చేసిండ్రు. బాగానే ఉంది, నేను కాదంటలేను. కానీ ప్రతిపక్షంలోకి వెళ్ళి ఇవాళ ఉంటున్న కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు చూడు. మీకు ఇంకొక వీడియో చూపించాలి. రేణుకా చౌదరి గారు మాట్లాడుతున్నారు. వామ్మో, వాళ్ళ గురించి అద్భుతంగా ఉన్నాయి. రేణుకా చౌదరి గారు మాట్లాడుతూ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రియాంక గాంధీ గారు కూడా ఇలా आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है। गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश। मेरे बड़े बहन प्रियंका जी बात करते हैं, पेपर लीकेज का समस्या ये बहुत बड़ी बात है आप बोल रही है. బాగానే ఉంది. మరి జీవో 29 తీసుకొచ్చి మీ ప్రభుత్వం ఏం చేసిండ్రు? మా దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మా పైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మా గల్లాలు పడుతూ, మా ఆడబిడ్డలను తరిమి కొడుతూ, మీ లాఠీలు మా బాడీల పైన జులిపిస్తూ, మీ లాఠీల వాతలు మా వీపుల పైన, మా పిరుదుల పైన మమ్మల్ని కొట్టుకుంటూ మమ్మల్ని తీసుకుపోయినప్పుడు గౌరవనీయులైన ప్రియాంక గాంధీ గారికి తెలుదా? రెస్పెక్టెడ్ రాహుల్ జీ, आपको मालूम ना, సంవిధాన్ పకడ్కే, అది రాజ్యాంగం బుక్ చేతిలో పట్టుకొని మీరు రాజ్యాంగం గురించి మాట్లాడతారు కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో ఉంది కదా. ఇప్పుడు మీరు కూడా విద్యార్థి నాయకులు, ఓయూ స్టూడెంట్. సో విద్యార్థులని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు ఒక విద్యార్థి నాయకుడు? ఎవరు అంటున్నారమ్మా? బీజేపీలా? అది నేను చూడలే అమ్మా. నేనేమంటున్నా అంటే, ఉద్యమం జరిగేటప్పుడు ఉద్యమంలో కొన్ని శక్తులు, నువ్వు నిజంగానే ఉద్యమం జరిగితే అది ఏ విధంగా ఉంటుందో మీకు తెలిసిన విషయమే. మంగ్లీ గారి విషయంలో వ్యవస్థలు మొత్తం ఎంత ప్రెషర్ అయిందో మీకు తెలుసు. చరిత్రలో ఎవరు చేయండి న్యూస్ వాళ్ళందరినీ ఒక బస్సు పెట్టుకొని తీసుకుపోయి నిజం బతకాలని చేయించడం, కమిట్మెంట్, సేమ్ కమ్యూనిటీ అయినా కానీ వదలలే. నేను ఏమంటున్నా అంటే, మీరు పెయిడ్ ఆర్టిస్టుల కన్న కాడికి కొన్ని శక్తులు, ఇవాళ ఢిల్లీలో ఇంత మాబ్ ఎందుకు వచ్చిందంటే విద్యార్థులు వచ్చిండ్రు కావచ్చు గాక. నేను ఏమంటున్నా అంటే, అరవింద్ కేజ్రీవాల్కి కూడా అక్కడ జీవన్ మరణ సమస్య, అక్కడ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉండి దిగిపోయినారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వాలు కావాలి కాబట్టి వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. దాని తర్వాత మిగతా కాంగ్రెస్ పార్టీ కూడా జాయిన్ అవుతుంది. మరి రాహుల్ గాంధీ గారు ఎందుకో మరి सीजेपी पार्टी अక్కడ దీక్ష దగ్గర పోయి ఎందుకో మద్దతు తెలపలే? మై డియర్ రెస్పెక్టెడ్ राहुल जी, फिर वहां पे मंच के पास जाके आप कई को मदद नहीं दिया था? మీరు మద్దతు ఇవ్వాలి కదా. వాళ్ళకి సపోర్ట్ దేనా చాహతే నా, आप సపోర్ట్ नहीं दिया ना, మీరు అక్కడికి పోలే కదా. మళ్ళీ ఇదొకటి అన్నా హజారే లెక్క, లేకపోతే అన్నా హజారే పార్టీ కూడా ఇదేంది, మన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పుట్టింది అట్లనే కదా. అంటే నేనేమంటున్నానంటే, ప్రతిపక్షాలు కూడా దీన్ని అడ్వాన్స్గా తీసుకుంటాయి, దాంట్లో కొంతమందిని తీసుకొని పోతాయి. సో నేనేమంటున్నా అంటే, తప్పు జరిగిన దానికి బీజేపీ సరిదిద్దుకున్నది. మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి ఉన్న మంత్రులను మీరు సస్పెండ్ చేయగలుగుతారా? అక్కడున్న ముఖ్యమంత్రి రాజీనామా చేయగలుగుతాడా? జనసేన పార్టీ నుంచి నేను అడుగుతున్నాను. ఇవాళ 10 ఏళ్ళు పరిపాలించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో 19 సార్లు పేపర్ లీకేజ్ కావచ్చు, లేకపోతే లక్షల మంది విద్యార్థులను వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడిన కేటీఆర్ గారు, మీరు వచ్చి శుద్ధపూస లెక్క మాట్లాడకండి. आप हमको भाषण नको दो, आपका भाषण सुनने के लिए हम तैयारी नहीं है, ये जनता, ये स्टूडेंट हम नहीं है. నీ ప్రభుత్వంలోనే చచ్చిండ్రు కదా, చనిపోయిండ్రు కదా.
ఇంటర్మీడియట్ విద్యార్థులు నీ ప్రభుత్వంలోనే కదా గ్రూప్ 1 పేపర్లు లీకేజ్ అయినాయి, నీ ప్రభుత్వంలోనే కదా గ్రూప్ 2 పేపర్లు ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసుకున్నావు, నీ ప్రభుత్వంలోనే కదా లెక్చరర్ పెట్టాల్సిన ఎగ్జామ్స్ ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయినాయి. ఇవాళ నువ్వు వచ్చి మాకు లెక్చరర్లు ఇవ్వకండి. గౌరవనీయులైన రెస్పెక్టెడ్ కేటీఆర్ జీ, आपका भाषण सुनने के लिए हम तैयार ही नहीं है. ఫస్ట్ నీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, నువ్వు అప్పుడు ప్రభుత్వంలో నువ్వు సస్పెండ్ చేయలే, సమర్థించుకున్నావు. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ మంత్రులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళను ఇప్పుడు నీ పార్టీలో ఉన్నారుగా, సస్పెండ్ చేయి. ముక్కు నేలకు రాసి ఈ తెలంగాణ విద్యార్థి లోకానికి, ఈ తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రుల సమాజానికి మీరు మాకు ఓటేసినందుకు మేము తప్పు చేసినామని చెప్పి చేతులు జోడించి ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు క్షమాపణలు అడుగుతూ ఈ మంత్రులను నువ్వు సస్పెండ్ చేయగలుగుతావా? దమ్ముందా? నేను అడుగుతున్నాను కేటీఆర్ గారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే జీవో 29 పేరిట తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు 80% ఉన్నామన్నారు కదా, జీవో 29 ఎందుకు తీసుకొని వచ్చినావు? జీవో 29 వల్ల ఎవరెవరికి అన్యాయం జరిగింది? జీవో 29 వల్ల ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే కదా నిన్ను తీసుకొని వచ్చి జడ్పీటీసీగా ఉన్న నిన్ను ఎమ్మెల్యేలుగా చేసి, ఎమ్మెల్యేలుగా ఉన్న నిన్ను సారీ ఎమ్మెల్సీగానే అనుకుంటా, దానికి వెళ్ళి నిన్ను తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి చేసినాం కదా. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో నీతోని ఉద్యమాలు చేపించినాం కదా. నిన్ను కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం నిన్నప్పుడు అనేక రకాలుగా నానా ఇబ్బందులు పెడితే నిన్ను బండి పైన ఎక్కించుకొని వచ్చి స్టేజ్ పైన మన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నీతో నేను మీటింగ్ పెట్టించినాం కదా రేవంత్ అన్న. ఇది మంచి పద్ధతి అన్న? అది మీరే చెప్పాలక్క. మర్చిపోడు కాదు, ఇలా భూములు లాక్కుంటాడు, అభివృద్ధి పేరుట దళిత గిరిజన బహుజన భూములు లాక్కుంటాడు, అభివృద్ధి పేరుట వాళ్ళకు బేడీలకు సంఖ్యలు వేస్తుండు. నేను ఒక గిరిజన బిడ్డగా నేను అడుగుతా, నా పైన అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రంలో మెజారిటీ కమ్యూనిటీ నాది, నేను అడుగుతాం. ఈ రాష్ట్రంలో దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, మేము అడుగుతాం. ఈ రాష్ట్రంలో బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, మేము అడుగుతున్నాం. కాబట్టి నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకొని వచ్చిన తర్వాత మీ పాలన ఏం బాగోలేదు. జీవో 29 పేరిట నేను ప్రతిసారి నేను అడుగుతా, మా వందల వేల మంది విద్యార్థుల ఇలా పొట్టగొట్టిండ్రు ఇవాళ మీరు ప్రతి విషయంలో. కాబట్టి మేము అడుగుతూనే ఉంటాం. చెప్పండి అక్క. సో మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందంట, జనసేనలో ఎట్లా పోతుంది మరి తెలంగాణలో సాధ్యమవుతుందా విప్లవించడానికి? అక్క, మేమేమంటే తెలంగాణ మూమెంట్ గత కొన్ని సంవత్సరాలుగా నడిచింది. అనేక ఉద్యమాలు అనేక సంవత్సరాలుగా నడుస్తూ ఉంటాయి. గౌరవనీయులు మా పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దగ్గర 14-15 ఏళ్ళు అవుతుంది. మేము కొట్లాడుతున్నాం, మేము ప్రజల గురించి కొట్లాడుతున్నాం, ప్రజల సమస్యలపైన కొట్లాడుతాం. ప్రజలు మమ్మల్ని ఇవాళ సంపత్ నాయక్ని లేకపోతే జనసేన పార్టీలో ఉన్న నాయకులను అక్కున చేర్చుకోవాలనుకుంటే రామ్ తల్లూరి గారిని కావచ్చు, లేకపోతే శంకర్ గౌడ్ గారిని, మహేందర్ రెడ్డి గారిని, తమ్ముడు పృథ్వీని కావచ్చు, లేకపోతే శ్రీకాంత్ కొత్త తరం నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే ఇలా వెటర్నరీ డాక్టర్గా ఉండే ఒక 130 కేసులు వేసిన రాణాని కావచ్చు. మేము ప్రజల తరపు నుంచి పోరాడుతున్నాం, మా గలం ఇప్పుతున్నాం. తెలంగాణ మూమెంట్లో అప్పుడు నేను గలం ఇప్పిన, ప్రశ్నించే వైపే ఉన్నా. ఇప్పుడు కూడా అధికార పక్షంలో లేను, ప్రశ్నించే వైపే ఉన్నా. సో ప్రజలు వాళ్ళు నిజంగా వీళ్ళు ప్రజల తరపు నుంచి కొట్లాడుతుండ్రు అని అనుకుంటే ఏముందక్క, మేము లక్షల కోట్లు ఉన్నోళ్ళం కాదు, 100 కోట్లు ఉన్నోళ్ళం కాదు, రాజకీయాలలోకి వచ్చేసి మేము డబ్బులు పంచేటోళ్ళం అయితే కాదు. ఏమనంటే ఏమో అక్క ట్రై చేస్తూ ఉన్నాం. అది ప్రజలు ఆశీర్వదించాలి. ప్రజల ఆశీర్వాదాలు ఉంటే డెఫినెట్గా ముందుకు. ఏర్పాటు అవుతుందంట, మరి నిజమేనా? అది కూటమి ఏర్పాటు ఇప్పుడు జీహెచ్ఎంసీలో కూడా ఎందుకు ఏర్పడొద్దు అక్క? ప్రజాస్వామ్యంలో లేదు, అది రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుంది, పార్టీ పెద్దలు చూసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. మేమేమంటున్నాం అంటే మా పని ఏంటిది, ప్రజా సమస్యలపైన గొంతెత్తడమే. ఇవాళ అక్క ఒకసారి అండి, అక్క సర్లేండి
అక్కగారు కూడా గత ఒక 7 డేస్ నుంచి కూడా నాకు కాల్ చేస్తుంది. అన్న నేను మీ వీడియో చూసి నాకెక్కడ హెల్ప్ నిజంగానే మీ దగ్గరే అవుతుంది అనుకునే ఆ ఒకే ఒక్క ఉద్దేశంతోనే చాలా అన్యాయానికి గురైంది, బాధపడ్డది. ఎవరూ లేని దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇవాళ పెరాలసిస్తోని ఉన్న బాధపడుతున్న, కష్టపడి చదువుకొని బయటికి రావాలనుకుంటే అనేక వాళ్ళు అంటే దగ్గరున్న వాళ్ళు నమ్మించి మోసం చేశారని ఇవాళ వస్తున్నారు. ఇట్లా అనేక మందికి కూడా నేను హెల్ప్ చేసుకుంటూ పోయినాం. సాధ్యమైనంత వరకు చేస్తామక్క. నేను భగవంతుని కాదు, నా చేతిలో అధికారం లేదు. అధికారం ఉన్న వాళ్ళేమో చేయట్లేదు. నేనేమంటున్నా అంటే చూద్దాం, మనిషినే పుట్టిన తల్లిదండ్రుల దయ వల్ల, దేవుని దయ వల్ల ఎంతవరకు అయితే అంతవరకు పోదాం అనుకుంటున్నాను. ఎట్లా మరి జనసేనేమో ముందుకొస్తుంది తెలంగాణలో గూడా. మరి ఆయనకొస్తున్న ఎదురు దెబ్బలు గావచ్చు, ఆయన అనే మాటలు గావచ్చు, వాటన్నిటిని ఎట్లా చూస్తున్నారు మరి? ఎదుర్కొంటాం అక్క. ఉస్మానియా గడ్డ గురించి మీకు తెలిసిందే, ఉద్యమకారుల గురించి మీకు తెలిసిందే. నీతి నిజాయితీ ధర్మంగా ఎవరున్నా కానీ తన వెంబటి ఉంటాం అనేది కూడా మీకు తెలిసిందే. దేశం గురించి, ధర్మం గురించి అంటే ఇప్పుడు దేశం కోసం, ధర్మం కోసం అంటే అది వేరే రకంగా వెళ్తుంది. సెక్యులర్ వాదం గాదు. ఇదంతా మతతత్వం, కులతత్వం ఇదే రకంగా పోతుందంటే నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా, ఇది మీరు ప్లే చేయాలి. సెక్యులరిజం అనే పదం మన రాజ్యాంగంలో ఎప్పుడు వచ్చింది? 1947 తర్వాత ఏదైతే ఉందో అప్పుడు ఏమైనా ఉందా సెక్యులరిజం అనే పదం? లేదు. ఈ దేశం కూడా ఏ విధంగా విడిపోయిందో కూడా మీకు తెలిసిన విషయమే. ఈ దేశం కూడా ఎందుకు విడిపోయింది, ఏ ప్రాతిపదికన విడిపోయింది, అట్లా అని చెప్పి మేము ఇక్కడ ఎవరిని కించపరచడం లేదు. వాళ్ళ తరపున గురించి మేమే గొంతెత్తాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి హిందూయిజం కంటే, హిందుత్వం కంటే ఇవాళ ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, సిక్ సోదరులు ఎక్కడ పోయినా తనని లైక్ చేస్తారు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, వీళ్ళందరూ తనని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగా కాకుండా, లేకపోతే మతాల ప్రకారంగా కాకుండా తనని అందరూ ఎందుకు లైక్ చేస్తారంటే ఇందుకే. మేము కూడా ఏంటంటే ఇవాళ ప్రపంచంలో ఏకైక ఉన్న దేశం అది భారతదేశం హిందువులకు. డెఫినెట్గా ఇక్కడ మెజారిటీ హిందువులు ఉన్నారు. వాళ్ళ తరపు నుంచి మాట్లాడితే తప్పేంటిది? వాళ్ళ తరపు నుంచి మాట్లాడితే ఇవాళ నువ్వు సెక్యులర్ ముసుగు వేసుకొని వచ్చి నువ్వు వాళ్ళ తరపు నుంచి నువ్వు కేవలం మాట్లాడి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తావు తప్పిస్తే కానీ నువ్వు నిజమైన రాజకీయం చేయట్లేదు. ఇవాళ హిందువులకు గిట్ట ఏం జరిగినా కానీ ఇవాళ నిజంగా బీజేపీ పోతుంది. వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇవాళ యావత్ దేశంలో బీజేపీకి బ్రహ్మాండమైన పట్టం కట్టుతున్నారు. ఇవాళ కలకత్తా, పశ్చిమ బెంగాల్ అటువంటి ప్రాంతంలో కూడా ఇవాళ బీజేపీ వచ్చింది. అక్కడ ఎందుకంటే ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్న ప్రాంతం, ఆ రాష్ట్రం అది దగ్గర 30 నుంచి 40%. మరి ఎందుకు గెలిచిండ్రు? ముస్లిం సోదరులు కూడా బీజేపీని కావాలనుకుంటున్నారు. సో మేమేమంటున్నామంటే ఎన్డీఏ పక్షాన ఉన్నా కానీ ప్రజల పక్షాన ఉంటాం. డెఫినెట్గా ఇవాళ ఎవరు మన ఆ మంత్రివర్యులు ఎవరైతే చేసిండ్రో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామాను మేము స్వాగతిస్తున్నాం. మిగతా రాజకీయ పార్టీలు కూడా మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండండి. కాంగ్రెస్ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే జరిగిందో వాళ్ళు కూడా రాజీనామా చేయాలంటున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఏమాత్రం చీమునెత్తురు ఉన్నా కానీ మీరు ప్రజలు ఓట్లేస్తే మీరు అధికారంలో కూర్చున్నామనుకునే అనుకుంటే మిమ్మల్ని ప్రజల తరపు నుంచి మీకు చీత్కారాలు రాకుంటే మీకు మీరే రిజైన్ చేయండి. సో ఫైనల్‌గా అన్న, సో మనం చూస్తున్నాం యాంకర్ రాములమ్మ కావచ్చు, ఆమెకి నెగెటివ్‌గా మాట్లాడడం, ఆమె ఫోటోని మాఫ్ చేయడం ఇవి కూడా తరచుగా జరుగుతున్నాయి. నాగేశ్వరరావు రావు గురించి కావచ్చు, ఈ రాములమ్మ గురించి కావచ్చు ఏం చెప్తారు? అక్క, ఆడబిడ్డలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇవాళ రాములమ్మ గారు చేసిన తప్పేంటిది? రాములమ్మ గారు ఇప్పుడు తులసి చంద్ గారు లెఫ్టిజానికి మాట్లాడతానేమో తను ఎట్లా మ్యాజిక్ చేస్తా అంటే మసిబూసి మారేడుకాయ చేసి దాన్ని సీతాఫలం అన్నా కానీ ఆ లెఫ్ట్ బ్యాచ్ మొత్తం ఆహా ఓహో సూపరు బంపర్ అనుకుంటారు. రాములమ్మ గారు చేసిన తప్పు ఏంటంటే హిందూయిజం గురించి మాట్లాడడం తప్పు, రాములమ్మ గారు బీజేపీ గురించి మాట్లాడడం తప్పు, రాములమ్మ గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం తప్పు. రాములమ్మ గారు చేసిన తప్పు ఏంటంటే హిందూ
గుడుల పైన దాడులు చేస్తా అంటే మాట్లాడడం తప్పు. అదే ఈ లెఫ్ట్ సంఘాలకు లెఫ్ట్ బ్యాచ్లకు ఎవరికైతే నేను మొన్న ఒక ప్రెస్ మీట్కి అల్లల్లా ఆడిపోయాడు కదా, వాళ్ళకు సపోర్ట్గా చేసి మాట్లాడతామో రాములక్క సూపరు బంపరు రాణి రుద్రమదేవి అవుతుంది. సో నేను ఏమంటున్నా అంటే వ్యవస్థలో వచ్చినాం, డెఫినెట్గా రాములమ్మ లాంటి వాళ్ళకు ఆ చెల్లెలకు అక్కలకు కూడా మా సపోర్ట్ బాజాప్తగా ఉంటుంది. ఎప్పటికైనా మేము ముందే ఉంటాం. డెఫినెట్గా దేశం గురించి, ధర్మం గురించి, సమాజం గురించి, ప్రజల బాధలను ముద్దడానికి మేము ఎప్పటికైనా సిద్ధం. నేను మీ సంపత్ నాయక్. నేను చెప్పిన కాక ప్రజలు కోరుకుంటే నిల్చున్నది రాజకీయ పార్టీ అన్నప్పుడు రాజకీయం అంటే నిలబడాలి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని నేనేం పని చేయను, నేను ఇక్కడనే కూకుంటాను అనేది అది కాదు కాక, నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, ప్రాజెక్ట్ చేయాలని ప్రాజెక్ట్ చేయాలి. రాజకీయ పార్టీ నాది, ప్రజల గురించి పోరాడడానికి వచ్చినాం, పోరాడతాం. ప్రజలు హక్కును చేర్చుకుంటేనేమో ఆ సీట్లలో ఉంటాం, ప్రజలు హక్కును చేర్చుకపోయినా కానీ ప్రజల గుండెలలో ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ.